Audio Jungle. Audio Jungle. రోమపత్రిక 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి చూసారు ఇక్కడ విశ్వాస మూలమున అంటే ఇప్పుడు నీతిమంతులు ఎలాగవుతున్నాం? యేసుప్రభు వారిని దేవుని కుమారుని విశ్వసించడం ద్వారా అదేనండి. విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. అంటే పాపం అనేది దేవునికి మన విడగొడుతుంది కదా. అదే పాపం అనేది దేవునితో సంబంధాన్ని పోగొడుతుంది. అవునా? కాబట్టి ఎప్పుడైతే పాపులయ్యారో దేవునికి సంబంధం పోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా ఏమేమో క్రైస్తవులైన మనందరం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం అన్నమాట. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. కాబట్టి ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి, ఎక్కడ? యేసుక్రీస్తులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాం. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మరలా మనల్ని ఆయనతో సదాకాలం ఉండడానికి తీసుకెళ్ళబోతున్నాడు. అలాంటి గొప్ప అతిశయాన్ని బట్టి మనం అతిశయపడుతున్నాం. అంతేకాదు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగిన ఎరిగి శ్రమలు ఎందు అతిశయపడుతున్నాం. చూసారా? కాబట్టి క్రైస్తవులైన తర్వాత ఎందుకు శ్రమలు పడుతున్నాం, ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం అంటే అర్థమైందా? ఎందుకు ఓర్చుకుంటున్నాం అంటే ఎందుకు ఇబ్బందులు మనం తట్టుకుంటున్నాం అంటే కేవలము అర్థమైందా ఈ యొక్క క్రీస్తునందు మనకు అనుగ్రహించబడబోయే దేవుని యొక్క కృప నిత్యత్వం ఉంది కదా. దానిని బట్టి మనము ఏదైనా శ్రమ కానీ ఓర్పు కానీ కలిగి శ్రమలు ఎందు అతిశయపడదుము అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకయ్యా బాధలు పడాలి? ఎందుకయ్యా ఎవరైనా ఎదుటివాడు తిడితే ఎందుకయ్యా సహించుకుంటున్నాము? ఎందుకయ్యా దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుట్లో మనకి ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎన్నో ఎదురవుతున్నా సరే ఎందుకు ఓర్చుకుంటున్నాము అంటే మనము మన ప్రభువు ద్వారా రేపొద్దున నిత్యత్వాన్ని అనుగ్రహించుకుంటాం కాబట్టి. అండ్ అర్థమైందా? కాబట్టి ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏంటి? ఇప్పుడు యేసుప్రభు కోసం ఎదురు చూస్తున్నారండి. బాధలు ఇబ్బందులు పడుతున్నారు క్రైస్తవులు. మొదటి శతాబ్దంలో కూడా ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. మరి అన్ని బాధలు ఇబ్బందులు ఎందుకు పడ్డారన్నాడు? యేసుప్రభు వారు వస్తే బ్రతుకుడు క్రీస్తు చావైతే లాభమన్నారు కదా పౌలు గారు. యేసుప్రభు వస్తే సదాకాలము దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు. ఆ ఉద్దేశాలతోనే అపోస్తులు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏం చేశారంటే వారు శ్రమలు అనుభవించారనమాట. అందుకని ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అదైనా యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు. వచ్చిన తర్వాత మనకి మనము దేవుని యొక్క బిడ్డలుగా దేవునితో సదాకాలం ఉంటామనే ఆ నిరీక్షణ మళ్ళీ ఏం చేయదు? క్రైస్తవుల్ని సిగ్గుపరచదండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా క్రైస్తవుల నిరీక్షణ సిగ్గుపరచదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని ఏర్పాటు అది. యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాలనేది దేవుని ఏర్పాటే. యేసుక్రీస్తు వారిని మళ్ళీ రెండోసారి పంపించాలనేది కూడా దేవుని ఏర్పాటు. అందుకని దేవుని ఏర్పాటు ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది. అంతే కదండి. మరి అదైందా? మనకి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఇప్పుడు ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో పరిశుద్ధాత్మని వరము మనకు అనుగ్రహించబడడం ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు ద్వారా మనకు దేవుని ప్రేమ హృదయాల్లో ఏం చేయబడింది? కుమ్మరించబడింది. అది రక్షణ పొందడం ద్వారా దేవుని ప్రేమ. అంతే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే మానవుని రక్షణ పొందడానికే కదా. అవునా కదా? ఎలాగా దేవుని ప్రేమ మన ఎల్ల కుమ్మరించబడింది? ఆ రోజున చూడండి. అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, అంటే బలహీనం అంటే దేవునితో సంబంధం లేని వాళ్ళుగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వసించి ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు. చూసారా? అర్థమైందా?
ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, అంటే క్రైస్తవులు కానప్పుడు క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు. అంటే భక్తిహీనుల కొరకు అంటే లోకం. క్రీస్తు యుక్తకాలం భక్తులు చనిపోయాడు. నీతిమంతుల కొరకు సహితం ఒకటి చనిపోవడం అరుదు అని, అంతే కదా. మంచివాడి కోసం ఎవడైనా తెగించడం అనేది అరుదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ తెగించును. కానీ అయితే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అది యేసుప్రభువు వారు మంచివాళ్ళ కోసం ప్రాణం పెట్టారా, చెడ్డవాళ్ళ కోసం ప్రాణం పెట్టారా? మనము మన ఇష్టానుసారంగా ఇచ్చలవిడిగా బ్రతుకుతున్న మనల్ని మన కొరకు మానవ జాతిలో తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళందరి కొరకు, వాళ్ళందరినీ రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే చనిపోయారనమాట, మరణించారనమాట మన కొరకు. కాబట్టి మన ఎలా తన ప్రేమ వెళ్ళిపోయి ఎట్లనో మనం ఇంకా పాపులమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల అదే అయింది. ఎవరి రక్తం వల్ల? యేసుక్రీస్తు వారి రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది. ఇప్పుడైతే మనము యేసుక్రీస్తు వారు రక్తం చిందించారో ఆ రక్తాన్ని బట్టి మనం నీతిమంతులమయ్యామన్నమాట. అది ఎఫెసీ పత్రిక 1:7 నీతిమంతులు అంటే నిర్దోషులమయ్యాము. ఎఫెసీ పత్రిక 1:7 నుంచి చూడండి ఒకసారి. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షించబడుతుంది. అందుకే ఆదికాండం 9వ దేవుడు మాంసాహారం ఇచ్చినప్పుడు రక్తాన్ని తినొద్దని చెప్పాడు దేవుడు. ఇది 4-5 వచనాల్లో రక్తాన్ని సెపరేట్ చేయమండి. ఎందుకని? యేసుప్రభువు వారి రక్తం ద్వారా మానవులు నీతిమంతులుగా తీర్చాలంటే, నిర్దోషులుగా పాపాలను క్షమించాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి పితరులు కానీ తర్వాత ఇశ్రాయేలీలు కానీ రక్తాన్ని తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు? ఆయన రక్తం ద్వారా పాపాలను క్షమించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మీకు అర్థమైందా? కాబట్టి రక్తాన్ని తినొద్దన్నాడు అనమాట. క్రైస్తవులకైనా మనకు కూడా అంటే రక్తం అనేది సెపరేట్ చేయడం ద్వారా మనం ప్రత్యేకంగా చూస్తామా లేదా? క్రైస్తవులు లోకం చూడదు. అవునా కాదా? లోకం చూస్తుందా? లోకం చూడదు. కానీ మనం రక్తం ఉండాము, రక్తంతో ఉండామన్నారు అనుకోండి, మనం ఏమంటాం? మేము రక్తాన్ని తినము అంటాం. ఎందుకు? మన రక్తాన్ని ఎందుకు తినమంటాం? యేసు ప్రభు వారి రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి మనకు రక్తం అనేది ఒక ప్రత్యేకమైంది. మనకు రక్తం అనేది ఏంటి? అన్నిజనులకి అదేముండదు, ఆ ప్రత్యేకత ఏమీ ఉండదు అనమాట. చూడండి అక్కడ. అందుకని యేసుక్రీస్తు, అందుకనే చూడండి మనకు మొదటి పేతురు 1:18-19 కూడా పితృపారంపర్యం వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం లాంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిష్కలము నిర్దోషమైన క్రీస్తు రక్తం చేత మీరు చూసారా. రక్తం అనేది చూడండి, యేసుప్రభువు వారి రక్తం చెందించడం అనేది మానవ జాతి పాపక్షమాపణ కలిగించడానికి జరిగింది. మీకు అర్థమైందండి? అందుకని ఇక్కడ అన్నాడు అనమాట. ఏమన్నాడు? కాబట్టి ఆయన రక్తం వలన 9వ వచనం, రోమపత్రిక 5:9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా అంటే నిర్దోషులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షించబడుతున్నాం. చూసారు, ఉగ్రత నుంచి అంటే పాపం చేసినట్టు వాడు నరకపాత్రుడు. అవునా కాదా? ఇప్పుడు ఎప్పుడైతే బాప్తిసం పొందాడో అప్పుడు ఏమవుతున్నాడు? ఉగ్రత నుండి కాపాడబడుతున్నాడు అనమాట. ఎంత భాగ్యమో ఆలోచించేయండి ఒకసారి. చూడండి అక్కడ. ఏలనగా శత్రువులమైనగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమే జీవించుట చేత మరింత నిశ్చయంగా రక్షించబడదు అనమాట. కాబట్టి దేవునితో సమాధానపరచబడ్డాము. బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి బాప్తిసం పొందినప్పుడు దేవునితో సమాధానపరచబడ్డాము. అదైందా? కాబట్టి ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడుతున్నాం. అంటే యేసుప్రభువు వారు మనకి బ్రతికొండడం ద్వారా, ప్రధాన యాజకత్వం చేయడం ద్వారా తెలియక చేసిన తప్పు కూడా క్షమించబడుతుంది. ఏది? ఇన్నోడు ఒకటి, మనం గతంలో చేసిన పాపాలన్నిటికీ కూడా బాప్తిసంలో క్షమాపణ వస్తుంది. రెండవది, పొరపాటును ఎప్పుడైనా తప్పిదం చేస్తే కనుక మన కొరకు ఆయన జీవించి ఉన్నాడు. చూడండి, ఎబ్రీ పత్రిక 7:25 చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 7:25 చూసారా. ఒకటి, మన పాపాల కోసం బలయ్యారు. ఒకటి, మన కొరకు జీవిస్తున్నారు. ఏది? సంపూర్ణమైన రక్షణ అనుగ్రహించడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన మనకి సజీవుడిగా ఉన్నారండి.
ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని అద్దకు వచ్చి వారి పక్షమున. చూసారా, ఇప్పుడు మనం బాప్తిసం పొంది దేవుని దగ్గరికి వచ్చాము. మన నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు? సజీవుడిగా ఉండి పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తెలివి చేశాడు, దయచే క్షమించండి అని చెప్పేసి విజ్ఞాపన. చదవండి. నిరంతరం జీవిస్తున్నాడు. ఈ మాట అక్కడ మీకు అర్థమైందా? ఆయన జీవించుడు చేత అన్న మాట అర్థమైందా? 10వ వచనం రోమపత్రిక 9:5-10లో ఆయన జీవించుడు చేత మరి నిశ్చయంగా రక్షించబడదు అన్నాడు కదా. మన కోసం ప్రాణం పెట్టారు, జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. 2 మన కొరకు జీవిస్తూ ఉన్నారు ఆయన పరలోకంలో. ఎందుకు? తెలియక తప్పు చేస్తే కనుక మనల్ని క్షమించి బలపరచడానికి అన్నమాట. 2 జరుగుతున్నాయి. ఒకటేమో మన కోసం బలైపోయారు, రెండోదేమో జీవిస్తున్నారు. మీకు లేవికాండం చెప్పాను 16వ అధ్యాయంలో. 1 విడిచిపెట్టే మేక, 2 బలయ్యే మేక. బలి ద్వారా పాప క్షమాపణ, జీవించడం ద్వారా పాపాలు భరించుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా ప్రభువారు కూడా మన గతంలో పాపాలకి క్షమాపణ దయచేశారు ప్రాణం పెట్టడం ద్వారా. 2 ఇప్పుడు ప్రధాన యాజకుడు కూడా పరలోకంలో జీవించడం ద్వారా మనము ఆవేశపూరితంగా అంటే అనుకోకుండా మనం తప్పిదం చేసినప్పుడు పొరపాటు అయిపోయింది ఆయన అని చెప్పేసి మనం ఎప్పుడైతే అడిగామో అప్పుడు మన కొరకు జీవిస్తూ ఉన్నారు కదా. ఆ జీవించడం ద్వారా మనకి ఈరోజు పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. లేకపోతే మన మనస్సాక్షి తట్టుకోలేదు. మన మనస్సాక్షి ఏం చేయలేదు? తట్టుకోలేదు అనమాట. గమనించండి ఒకసారి. ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షించబడదు అన్నాడు. ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఈనాడు క్రైస్తవులైన మనం దేనికంటే అతిశయము? యేసు ప్రభువుని బట్టి. నేను ప్రభులో వర్ధిల్లాను, ప్రభుని బట్టి ఈరోజు ధైర్యంగా ఉంటున్నాం అని చెప్పేసి మన ప్రభు ఉన్నాడు. బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా మన ప్రభు ఉన్నాడనేసి ధైర్యంతో మనం బ్రతుకుతున్నాం. అంతేకాదు, మన ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. కాబట్టి ఒక పాపి ఎలా నీతిమంతుడు అవుతున్నాడు? విశ్వాసాన్ని బట్టి, యేసుప్రభు రక్తాన్ని బట్టి. యేసుప్రభు రక్తాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు రక్తము, విశ్వాసము 2 ఉండాలి. ఆయన బలి, ఆయన అది విశ్వాసం. అంటే విశ్వాసం అనమాట. విశ్వాసాన్ని బట్టి, ప్రభువు యొక్క బలిని బట్టి మనము ఈరోజు దేవునితో సమాధానం పడ్డాము. యేసుప్రభు మరణించకపోతే, యేసుప్రభు మన కోసం సజీవుడిగా లేకపోతే, మనము ఒకవేళ పాపం నుంచి విడుదల పొందిన ప్రభు మన కొరకు జీవించకపోతే కనుక ఈ రోజుని కూడా మనకి అంటే రక్షించబడిన తర్వాత మళ్ళా తప్పు చేసి మనం మళ్ళీ పాడైపోదు. అలాంటి పరిస్థితి లేకుండా తెలియక తప్పు చేసినప్పుడు ఆయన తప్పు చేశాడు క్షమించండి, ఇంకెప్పుడు ఆ తప్పు చేయనని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు మన కొరకు ప్రభు అక్కడ తన ప్రాణాన్ని త్యాగం చేయడమే కాకుండా ఆయన జీవించడం చేత మనకు క్షమిస్తూ ఉన్నాడు అనమాట. ఇది సహజంగా క్రైస్తవులైనటువంటి వాళ్ళకి చాలామందికి తెలియదు. ఎంతసేపు చూడండి, యేసుప్రభు రక్తమేమో పాపం నుంచి విడుదల చేయడానికి చిందించబడింది. అవునా? ఏలేమంటారు? నాయన ఈ కిడ్నీలు బాగు చేయండి, మీ రక్తం ద్వారా కడగండి, వీరికి గాయం ఉంది, నీ రక్తం వేసి కడగండి అంటూ ఉంటారు. రక్తం రోగాలు బాగు చేయటానిక, పాపం తీసేయటానిక? మరి వీళ్ళు అలా ఉపయోగిస్తారు. ఏది నీ రక్తంతో వీళ్ళు శుద్ధి చేయి ప్రభువా, ఈ రోగాన్ని బాగు చేసి ఈ రక్తంతో ఒళ్ళంతా కడిగాయి అంటాడు. రక్తం భౌతికమైన అద్భుతాల యేసుప్రభు రక్తం అక్కర్లేదు ఏది అద్భుతాలు మహత్కార్యాలు చేయడానికి. ఆయన మాట మాత్రం సెలవిస్తే సరిపోద్ది, అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతాయి అన్నమాట. నేను అర్థమైందా అర్థమలేదా? అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారి ద్వారా మనం రక్షించబడ్డాం. గుర్తుపెట్టుకోండి, ఆయన రక్తం ద్వారా మనం రక్షించబడ్డాం. ఆయన జీవించడం ద్వారా మనం సంపూర్ణంగా రక్షించబడతాం. గుర్తుపెట్టుకోండి, ఈ 2 విషయాలు మర్చిపోకండి. ఒకటి మన కోసం బలయ్యారు, ఒకటి మన కోసం జీవిస్తూ ఉన్నారు. చూడండి, మొదటి యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మీ జీవితాల్లో భద్రం చేసుకోవాల్సిన విషయాలండి ఇక్కడ. ఒకటి మన కోసం బలయ్యారు, బాప్తిసం ద్వారా మనం నీతిమంతులమయ్యాం, నిర్దోషులమయ్యాం.
రెండోది మన ప్రభు మన కోసం తండ్రి దగ్గర ఉన్నారు. మనం తెలియక ఎప్పుడైనా తప్పు చేస్తే ఆవేశపూరితంగా మనం క్షమించడానికి ఆయన అక్కడ జీవిస్తూ ఉన్నారు. అంటే మన సంపూర్ణంగా రక్షించడానికే కదా మరి ఆయన జీవిస్తున్నారు. మొదటి హెబ్రీ 2:1-2 వచనం నా చిన్నపిల్లారా మీ పాపం చేయకుండాటకే ఈ సంగతుల్ని రాస్తున్నాను. అదిగో చూసారా, ఒకవేళ ఎవరైనా తెలివి పాపం చేస్తే నీతిమంతుడైన యేసు అనే ఉత్తరవాది మనకి, అంటే ఉత్తరవాది అంటే మన పక్షంగా విజ్ఞాపం చేసేవాడు అనమాట. అది తెలియక తప్పు చేసావు, నాయన క్షమించండి అన్నాం అంతే. ప్రభు ఏమంటాడు, నాయన తెలియక చేశాడు క్షమించండి అని చెప్పేసి తండ్రిని వేడుకుంటాడు. మనకు క్షమాపణ వస్తూ ఉంటుంది. ప్రతి ఆదివారం మనకు ధైర్యం వస్తూ ఉంటుంది ఆరాధనలో, మన పాపాలు క్షమించబడ్డం బట్టి. లేదంటే తప్పు చేసామంటే మనం దేవుని సన్నిధిలో మనం నిలబడలేము. 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ. ఏ మరణం ఇది? ఆత్మీయ మరణము. గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒక మనిషి ద్వారా, అంటే ఒక మనిషి ఎవరు? ఆదాము. ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం. ఒక మనిషి ఎవరు? ఆదాము. ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం అనేది నిశ్చయముగా చూడండి. ఆదికాండం 2:17 అంటాడు కదా, 16-17లో ఈ పండు తినమున నిశ్చయముగా చచ్చదు అంట. నిశ్చయముగా చచ్చదు అంటే అక్కడ ఆత్మీయంగా దేవుడికి దూరం అయిపోయాడు అన్నమాట. భౌతికమైన మరణమేమో దేహం ఆత్మ నుంచి వెళ్ళిపోద్ది, ఆత్మీయ మరణమేమో దేవుడి నుండి ఆత్మ దూరం అవుతుంది. ఏ మరణం భయంకరమైంది? భౌతిక మరణమా ఆత్మీయ మరణమా? ఆత్మీయ మరణం. ఒకవేళ మనం దేవునితో సంబంధం లేకుండా చచ్చిపోయామనుకోండి, మనం నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అది ప్రమాదకరమైంది అనమాట. అక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి మారతానికి ఏముంది? అక్కడ వెళ్ళిన తర్వాత నేను మారిపోయానంటే అక్కడ కుదురుతుందా? మారిపోవాల్సింది ఇక్కడే శరీరంలోనే మారాలి. ఇక్కడ శరీరంలోనే ఏమవ్వాలి? మారాలి తప్ప అక్కడ కాదు. అందుకని ఒక మనిషి పాపం చేశాడు. ఎవరు? ఆదాము గారు పాపం చేశారు. ఆయన మరణించారు ఆత్మీయంగా, దేవుడు దూరం అయిపోయారు, ఏదైనా దాంట్లోంచి అలగొట్టబడ్డారు. ఇప్పుడు మనుషులు ప్రతి ఒక్కరు కూడా పాపం చేసుకుంటూ వచ్చారు ప్రభు మరణం దాకా. పాపం చేసుకుంటూ వస్తున్న వాళ్ళందరూ, అంటే నేను కూడా పాపం చేసుకుంటూ పోతున్నారు. కానీ పాపం చేసిన ప్రతి ఒక్కడూ మరణిస్తున్నాడు. అదే రోమపత్రికలోనే 6:23 అంటారు, ఎవరైనా పాపం వల్ల వచ్చే జీతం మరణం. చాలామంది మా చిన్నప్పుడు ఏమనేవారు అంటే, పాపం చేసావా చచ్చిపోతావా అనేవారు. అంటే భౌతికమైన మరణం అనుకునేవారు. అదేనా ఆత్మీయ మరణం ఇంత ప్రమాదకరమైందని చెప్పేసి ఎవరు చెప్పేవారు కాదు. ప్రభు నమ్ముకుంటే అవి వస్తాయి అని ఎంతసేపు శరీర సంబంధంగా తీసుకెళ్ళిపోవటం వల్ల ఆత్మీయ జీవితం మీద అంత ఆసక్తి లేదు ఈనాడు క్రైస్తవుల్లో కూడా. అవునా కదా? క్రిస్మస్ ఆసక్తి ఉండదు. ఇది ఎంతసేపు భౌతికంగా తినటం, తాగటం, ఆనందపడటం. తర్వాత జనవరి 1 లేకపోతే 31 ఇక ఎంతసేపు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా, ఇంకేం ఇదే. అందుకని వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి, రూపాంతరం చెందడానికి ఆలోచించట్లేదు. మీకు అర్థమైంది? ఎందుకు? మనకేం బోధించారంటే ప్రభు నమ్ముకుంటే రోగాలు పోతాయి, ప్రభు నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఎంతసేపు ఈ భౌతికమైనవే చెప్పారు. కాబట్టి మనసంతా కూడా నేడు క్రైస్తవులకు కూడా చాలామంది మనసంతా దేని మీద ఉంది? భౌతికమైన దాని మీదే. కానీ యేసు ప్రభువుని లోకానికి పంపించింది పరలోకమే ఉంటాడు. ప్రధాన ఉద్దేశం అది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది పాపాలు క్షమించి ఆయనతో పాటు సదాకాలం ఆయనతో ఉండడానికి. కాబట్టి ఒక మనిషి పాపం చేశాడు, ఆదాము. ఆదాము పాపం చేయడం వల్ల మరణం అనేది వచ్చింది, ఆత్మీయ మరణం. మనుషులు అందరూ పాపం చేసుకుంటూ వచ్చారు. మరణం అందరికీ ఏమైపోయింది? సంప్రాప్తమైందంటే మరణం అందరూ పొంది ఉన్నారు అన్నమాట. మీకు అర్థమైందా? అది సంప్రాప్తమైందంటే అందరూ వ్యాపించింది అనమాట. అది చాలామంది ఏమనుకున్నారంటే, చూడండి అక్కడ 13వ వచనం, ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చిందనక పాపం లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రం అయినప్పుడు పాపం ఆరోపించబడదు. అంటే అర్థనా? నిర్గమాకాండ 20 అధ్యాయం నుంచి 20 అధ్యాయానికి ముందు పాపం ఆరోపించబడదు. ఉదాహరణకి యాకోబు లే అని రాహేలు కూడా పెళ్లి చేసుకున్నాడు. అవునా కదా? అబ్రహాము
తన తండ్రి కుమార్తె, అంటే తండ్రికి వేరే భార్య ఉంది, ఆ తండ్రి కుమార్తెను చేసుకున్నాడు. మరి అది ధర్మశాస్త్రంలో లేవి కానీ 18 అధ్యాయంలో వాయు వరుసలు ప్రవేశపెట్టాడు లేదా? అది పాపం అని ఆరోపించబడిందా? లేదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మాత్రం పాపం అనేది ఏమైంది? ఆరోపించడం మొదలెట్టింది. ఇది పాపము, ఇది ఈ ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము, ఈ ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము అని వచ్చింది. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు మాత్రం పాపం ఎవరిని కూడా నువ్వు పాపివి అని ఎవరిని ఆరోపించలేదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలింది. అంతే, మరణం సంప్రాప్తం అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, మరణం ఏలింది. పాపం చేసిన వాడికి ఏమో మరణం సంప్రాప్తమైంది, అంటే మరణం అనేది వ్యాపించింది. పాపం చేయని వాడి మీద మరణం ఏలుబడి చేసింది. అంతే, అంటే మరణం అంటే మరణ ప్రభుత్వంలో ఉన్నారన్నమాట. ఎవరు? భక్తిపరులు కొంతమంది. మీకు అర్థమైందా? జీవ ప్రభుత్వం రాలేదు. యేసుప్రభు మరణం తర్వాత జీవ ప్రభుత్వం వచ్చింది. అర్థమైంది? ధర్మశాస్త్రం ఉన్నంతసేపు మరణ ప్రభుత్వం పరిపాలించింది. ఏదైనా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకడం కనుక, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలు మోసే వరకు మరణం ఏలింది. కానీ పాపం చేయని వారి మీద మరణం ఏలింది, కానీ మరణం సంప్రాప్తం అవ్వలేదు. ఆదాము రాబోవని గుర్తయ్యండి. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లా అనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయినాయి. అలా మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తుని ఒక మనిషిని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. చూడండి, మీకు ఆదాము ద్వారా మరణం వచ్చింది, క్రీస్తు ద్వారా జీవం వచ్చింది. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు ఒక మనిషి పాపం చేశాడు, ఈ మనిషి లేక అందరూ పాపం చేసుకుంటూ పోతున్నారు. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు. ఈ క్రీస్తు ద్వారా అనేక మంది బ్రతికించబడుతున్నారు. మీ అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారైనగా ఎఫెసీ 2:1 క్రీస్తుతో కూడా దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు అన్నాడు. అర్థమైందా? బ్రతికించబడుతున్నారు అన్నమాట. బ్రతికించబడ్డారు అంటే జీవం అన్నమాట. జీవమాన్ని కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారి ద్వారా బ్రతికించబడ్డారు. ఆదాము ద్వారా ఆదాము ద్వారా పాపం చేస్తున్నారు. యేసు ప్రభు ద్వారా బ్రతికించబడతారు. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మానవులందరూ కూడా పాపం చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఆదాము పాపం చేసి ఎలా పాపులయ్యారో అర్థమైందా? అలాగే మనుషులందరూ పాపం చేసి పాపులయ్యారు. అంతేకాని ఆదాము పాపం మనుషులందరిలో వ్యాపించట్లేదు. అర్థమైందా? ఆదాము యొక్క పాపం మనుషులందరిలో ప్రవేశించట్లేదు. మీకు అర్థమైంది? అంటే జన్మ పాపం లేదండి. అది ఏమి లేదు, జన్మ పాపం లేదు. జన్మతః పాపి కాదు ఏ మానవుడు కూడా. ఎందుకంటే బిడ్డలో అంటే ఆయన సృష్టి గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. దేవుడు నరులను యథార్థవంతులుగా చేస్తున్నాడు, మంచోళ్ళుగా చేస్తున్నాడు. భూమి మీద చూసిన వాటిని, ఈ లోక సంబంధమైన వాటిని చూసి మనుషులు నేర్చుకుంటున్నారు. అంతే, అబద్ధాలు నేర్చుకున్నారు, అర్థం జాగ్రత్తలు నేర్చుకున్నారు, వ్యభిచారం నేర్చుకున్నారు. మనిషి పాపాన్ని నేర్చుకుంటున్నాడు తప్ప పాపాన్ని ఏం చేస్తున్నాడు? నేర్చుకుంటున్నాడు. అది పాప అయ్యాడు అనమాట. నీకు అర్థమైనా అర్థమలేదా? అది జన్మతా పాపి కాదు. ఆదాము యొక్క పాపం అర్థమైంది. ఆదాము యొక్క పాపం వాళ్ళ పిల్లల్లో ప్రవేశిస్తే మరి హేబేలు ఎందుకు నీతిమంతుడు అన్నాడు? ఏలుబడి అంటే ప్రభుత్వం ఇప్పుడు ఉదాహరణకి పాపం చేశారు, పాపం చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మరణం అనేది ఏలుబడి చేసింది. మరణ ప్రభుత్వం ఉన్నారనమాట. ఒక మాటలో చెప్పాలంటే జీవ ప్రభుత్వం రాలేదు కదా. మరి ఇంకా ఇది పాపం అనే ప్రభుత్వం పాపం, ఎక్కువ మంది పాపలు ఉన్నారు కదా, తక్కువ మంది భక్తి పరులు ఉన్నారు. తెలియజేయబడలేదు. ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేనప్పుడు మరణం అయితే ఏలుబడి చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు యూదులు స్వతంత్రంగా పరిపాలన చేసుకునేవారు. యూదులు ఎప్పుడైతే యోధా రాజులు ఎప్పుడైతే తను స్వాధీనం చేసుకున్నాడో అప్పుడు బబులోను రాజు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించాడు. దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా యూదులు రోమా ప్రభుత్వంలో అదే బబులోను ప్రభుత్వంలో ఉన్నారు. బబులోను ప్రభుత్వం పరిపాలించింది. యూదులకు ఇష్టం లేదు అది, అయినప్పటికీ ఆ ప్రభుత్వం ఉండాల్సిందే.
దేవుడేమో వాళ్ళ యొక్క ప్రవర్తన భయంకరమైపోయినందుకు దేవుడు తీసేస్తాడు ఆవిడ. ఆయన యొక్క నీతిని బట్టి, పాపం ఆరోపించబడకపోయినా దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క న్యాయాన్ని బట్టి వాళ్ళు తీసి పడేయాడు. చెడిపోయారు కాబట్టి. మీకు అర్థమైందా? చెడిపోయారు అన్నమాట. ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, ఒక మనిషి ద్వారా జీవం వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక ఇన్సిడెంట్ ఏదంటే, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో సర్పాలు కరిచినాయి పాము అని అంతేనా? సర్పాలు కరిచినాయి. సర్పాలు కరుతుంటే దేవుడు సర్పాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏది? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు సర్పాలకి, ఏమనంటే వెళ్ళి కరిసేయమని. అయితే ప్రజలు మారు మనసు పొందినప్పుడు పాములను ఆఫ్ చేశాడా దేవుడు? ఆఫ్ చేయలేదు. ఏమన్నాడు తెలుసా? ఒక ఇతర సర్పం ఒకటి పెట్టండి, దాన్ని చూస్తే బతుకుతారు అన్నాడు దేవుడు. ఒక నియమం ఏర్పాటు చేశాడు అక్కడ. అంటే పాములు అనేవి స్టార్ట్ అయినాయి, కరుతూనే ఉన్నాయి. అర్థమైందా? బ్రతికించే ఏర్పాటు ఎలా చేశాడు దేవుడు? ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో, ఆ ఇత్తడి సర్పం చూసిన ప్రతి ఒక్కడు బతుకుతాడు అన్నాడు. అర్థమైందా? అంటే ఏది? పాములు కరుస్తూనే ఉన్నాయి. అలాగా మనుషులు పాపం చేసుకుంటూనే పోతున్నారు. అలాగే ఇప్పుడు యేసు ప్రభు వారిని ఎంత విశ్వాసం ఉంచిన వాడు ప్రతి ఒక్కడు బతుకుతూనే ఉన్నాడు. అదైనా లేదా? అదనమాట. అంటే పాపం అనేది ఒక మనిషి ద్వారా వచ్చేసిందండి లోకంలోకి. అవునా కాదా? మనుషులందరూ పాపం చేసుకోవడం వల్ల మనుషులందరూ కూడా చచ్చిపోతూ ఉన్నారు ఆత్మీయంగా. అప్పుడు జీవ ప్రభుత్వం వచ్చింది, అంటే జీవం వచ్చింది. ఏది? యేసు ప్రభు ద్వారా. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా పాపాలన్నీ క్షమించబడిపోతున్నాయి, అంటే జీవంలోకి వచ్చేస్తున్నారు. అదైందా? కాబట్టి అయితే ఈ జీవము అంటే యేసు ప్రభు ద్వారా ఈ జీవ ప్రభుత్వం లేనప్పుడు మొత్తం టోటల్గా అందరూ పాప ప్రభుత్వంలోనే ఉన్నారు. అదే మరణ ప్రభుత్వంలో ఉన్నారు అనమాట. అది జీవ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణ ప్రభుత్వం ఆగిపోయింది. అలాగని మరణిస్తున్నారా లేదా ఆత్మీయంగా? ఇప్పుడు జీవ ప్రభుత్వం ఉంది, అయినా మరణం అవుతున్నారా లేదా పాపం చేసిన వాళ్ళు? అయితే జీవ ప్రభుత్వంలో మరణించడానికి లేదు. అది జీవ ప్రభుత్వంలో మరణించడానికి లేదు అన్నమాట. ఇంకా అర్థం అవ్వాలా మీకు? అదే ఒకవేళ అర్థం కాకపోతే కనుక, ఎందుకంటే మనకి ఎంతసేపు ఆశీర్వాదాలు, దీవెనలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవే కదా. అసలు ప్రభు ద్వారా వచ్చిన భాగ్యము అది ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలా మన బ్రతుకులు సరి చేసుకోవాలో ఇవన్నీ నేర్పలేదు మనకి. అందువల్ల మనకు కొంచెం కష్టంగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఆయన అర్థమైందా? అర్థం లేదా? జీవ ప్రభుత్వం ఉన్నా, మొత్తం జీవ ప్రభుత్వం ఉంది, కానీ ఆల్రెడీ మరణ ప్రభుత్వం సాగుతూ, అంటే పాపం చేసి మరణిస్తూనే ఉన్నారు లోకంలో. యేసు ప్రభుని ఎందుకు విశ్వాసించిన వాళ్ళందరూ జీవ ప్రభుత్వంలోకి వస్తున్నారు. కానీ జీవ ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళకి ఇంకా మరణం లేదు. నా ఎందుకు విశ్వసించేవాడు ఇంకా మరణం అన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో ఇంకా మరణం లేదు. అయితే అంతకుముందు మాత్రం నీతిమంతులు అంటే భక్తిపరులు సైతం టోటల్గా మరణ ప్రభుత్వమే ఉండేది. కానీ అందులో ఉండి కూడా కొంతమంది భక్తిపరులుగా ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఏలుబడి చేసింది అనమాట మరణ ప్రభుత్వం. అందుకని వీళ్ళు మరణించలేదు ఆత్మీయంగా. ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన మరి ఎక్కువగా దేవుని కృప యేసుక్రీస్తుని ఒక మనుషుని కృప చేత దానం అనేకులుగా విస్తరించాను. మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానం కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చిందే, శిక్షావిధి కారణమాయను. కృపావరం అయితే అనేక అపరాధాల మూలంగా వచ్చిందే, మనుషులు నీతిమంతులుగా తీర్చబడ్డ కారణమైంది. కృపావరము అన్నమాట యేసు ప్రభు ద్వారా. మరణం ఒకని అపరాధం వలన వచ్చిందే, ఆ ఒకరి ద్వారానే ఏలిన కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారే మరి నిశ్చయంగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారానే ఏలుదురు.
కాబట్టి తీర్పు ఒక అపరాధం వల్ల వచ్చింది, మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమైనో అలాగే ఒక పుణ్యకార్యం వల్ల కృపాదానం మనుషులకి అందరికీ జీవప్రదమైన నీతి విధింపటకు కారణమైంది. ఒక ఆదాం వల్ల పాపం ఎలా వచ్చిందో ఒక యేసుప్రభు ద్వారా మా జీవం వచ్చింది. అదే ఒక మనుషుడి యొక్క పాపం వల్ల మరొకరు పాపం చేసి ఎలాగైతే ఈ మరణం అపరాధం తెచ్చుకున్నాడు, ఇప్పుడు జీవం తెచ్చుకుంటున్నాడు. యేసుప్రభు వారి యొక్క పుణ్యకార్యం వల్ల కృపాదానము అంటే కృప అంటే అనుగ్రహం యొక్క దానం అనమాట. కృపని దానంగా ఇచ్చాడు దేవుడు. ఏది మారు బాప్తిసం పొందండి, మారు మనసు పొంది రక్షించబడండి అని ఇచ్చాడనమాట. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. అయినా పాపము మరణాన్ని ఆధారం చేసుకుని ఎలాగే వెళ్ళినో అలాగే నిత్యజీవం కలుగుటగా నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలంగా వెళ్ళి నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది అన్నమాట. అర్థమైందా? అంతే. కాబట్టి 5 అధ్యాయంలో ఏం వేసుకుంటారంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. క్రైస్తవులు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా నీతిమంతులుగా అనగా నీతిమంతులు అంటే నిర్దోషులు. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నిర్దోషులుగా తీర్చబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఎందుకనగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, యేసుక్రీస్తు వారి ద్వారా జీవం వచ్చింది. ఎందుకనగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా జీవం వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారా జీవం వచ్చింది. ఒక ఆయన ఆజ్ఞత క్రమించాడండి, మనుషులందరూ ఆజ్ఞత క్రమించడం నేర్చుకున్నారు. అండి అంతేనా? ఒక మనుషుడు అంటే యేసుప్రభు వారు దేవుడికి లోబడడం నేర్చుకున్నారండి. ఇప్పుడు అందరూ దేవునికి లోబడుతున్నారు. అలాగైనా ఏమందుము కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందమా. అదే యేసుప్రభు రక్తం ద్వారా నీతిమంతులం అయ్యాక జీవ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు అర్థమైందా, పాపంలో నిలిచి ఉందమా అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలాగ దానిలో జీవించదము? బాప్తిస్మంలో మనం ఏమవుతున్నాం చూడండి. అక్కడ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులోని ఎలా లేకపోవడం అలాగే మనము నూతన జీవం పొందిన వాళ్ళమే నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందడానికి ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది అన్నాడు. పాపంలో ఎలా నిలుచుదాం అన్నాడు కదా. అది యేసుప్రభు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడిన తర్వాత మనం ఇంకా ఏ పాపం నుంచి అయితే విడుదల పొందామో ఆ పాపంలో మనం నిలిచి ఉండకూడదు. అదే పాపంలో ఏమైకూడదంట, నిలిచి ఉండకూడదు. ఎందుకని? యేసుప్రభు ఎలాగైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపడ్డారో మనము కూడా మన పాపాల విషయమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపడుతున్నాం బాప్తిసం. అది సాదృశ్యంగా. కాబట్టి బాప్తిసం ద్వారా మనం ఏమవుతున్నామంటే నీతిమంతులం అవుతున్నాం. బాప్తిసం ద్వారా నిర్దోషులం అవుతున్నాం. బాప్తిసం ద్వారా దేవుని పిల్లలం అవుతున్నాం. బాప్తిసం ద్వారా మనం దేవునితో సమాధాన పడుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మరి బాప్తిసం పొందిన గురించి ఏం చేయాలి? నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారైన ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమైందు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందినప్పుడు మనం ఎలాగైతే ముంచబడుతున్నామో అంటే మనం ఎప్పుడైతే సమాధి చేయబడుతున్నామో మనం మళ్ళా తిరిగి లేపబడినప్పుడు తిరిగి లేస్తున్నాం కదా. మరలా యేసుప్రభు వారు కూడా ఎలాగైతే తిరిగి లేచారో మరణం నుంచి మనం కూడా లేస్తాము. మరణంలో ఐక్యమైతే దాని పునరుత్థానంలో కూడా ఐక్యం అవుతాం అనమాట. అందుకని ఆలోచనలో చెప్పాడు ఏమనగా మనం ఇకను పాపములకు దాసులు కాకుండాటకు పాప శరీరం నిర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావాన్ని ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుతాము. అది అర్థమైందా? ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువేయబడిన ఎరుగుదాము అన్నాడు అనమాట. పాప శరీరం నిర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన గుణము సిలువేయబడేది అంటే గలతీ పత్రిక 2:20 అంటాడు కదా, ఇకను జీవించేవాడు నేను కాదు క్రీస్తే. అంటే అర్థం ఏంటి? పాపం చేయకుండా ఉండటమే కదా. క్రైస్తవులుగా బతకడం. అయితే క్రైస్తవుడిగా బ్రతకడం వల్ల మనము చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటాం. అది సమాజంలో. అందుకు చాలామంది ఏం చేస్తున్నారంటే సమాజంతో కలిసిపోతున్నారు. ఏంటి మీకు అర్థమైందా? సమాజంలో కలిసిపోతున్నారు. ఎందుకు? బ్రతకలేక.
కానీ మనము నిలబడితే నిలబెట్టగలిగినవాడు దేవుడు అన్నమాట. అందుకే ఆనాడు క్రైస్తవులందరూ కూడా ఓ ప్రత్యేకంగా జీవించారనమాట. ప్రాచీన స్వభావాన్ని సిలివేయడం, చనిపోయిన వాడు పాపవిముక్తులని తీర్పు పొంది అన్నాడు అనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా మన మీదకి గొడవకు వస్తున్నారు అనుకోండి, మనం బాప్తిస్మంలో చనిపోయిన వారం అయితే, మనం అనే వాళ్ళని చనిపోయిన వాళ్ళం అయితే, మనం ఎవరైనా కొడతకు వస్తే మనం మాట్లాడం, ఎవడు దేవుడే చూసుకుంటాడని చెప్పి వదిలేస్తాం. మనం తిరిగి కొట్టేస్తామంటే, తిరిగి ఎప్పుడైతే కొట్టామంటే మనం చావలేదని అంటాం. తిరిగి తిట్టేస్తున్నామంటే మనం ఇంకా ఏమవ్వలేదు, బాప్తిస్మంలో చావలేదని. అది తిరిగి తిడుతున్నాము, తిరిగి కొడుతున్నామంటే మనం బాప్తిస్మంలో ఏమవ్వలేదు, చావలేదు. అంటే మనం అనేవాళ్ళు చచ్చిపోవాలి బాప్తిస్మంలో. మరి పూర్వం దోసుకుని హింసకుడు చచ్చిపోయాడు లేదా పౌలు గారు? పూర్వం దోసుకుడు అనేవాడు చచ్చిపోయాడు, హింసకుడు అనేవాడు చచ్చిపోయాడు. అది అలాగే మనం కూడా మనలో ఉన్న ప్రతి చెడుతనాన్ని చంపేసుకోవాలి. మీకు అర్థమైందా? చనిపోయిన వాడు పాప విముక్తుని తీర్పు పొందన్నాడు అన్నమాట. అంటే మనము లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు అనమాట. లోకంలో మన ఇష్టానుసారంగా ఏం చేయకూడదు, జీవించకూడదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు. లోకము దాని ఆశ గతించుతుంది కాబట్టి మనం ఈ లోకంలో దేవుని బిడ్డలుగా బ్రతకాలన్నమాట. చనిపోయిన వాడు పాపయుక్తుని తీర్పు పొందాడు. మనం క్రీస్తు కూడా చనిపోని అలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణంలోకి ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవడం చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. అటువల్ల మీరును మీ పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి అన్నాడు అన్నమాట. యేసుప్రభువు వారు పాప విషయమై చనిపోయారు, ఇప్పుడు మరలా పవిత్రంగా ఆయన జీవిస్తున్నారు. క్రైస్తవులు ఆయన మనం కూడా పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అంటే నేను చచ్చిపోయాను బాప్తిస్మంలో, కానీ నేను జీవిస్తున్నాను. ఎందుకు? జీవించే వారికి మీద తమ కొరకు కాక. ఏ రోమపత్రిక 6వ అధ్యాయము, క్షమించి అది రోమపత్రికలోనే 14వ అధ్యాయము 6వ వచనం 14:7 చూడండి. మనలో ఎవడును చదవండి. ఎవడో తన కోసమే చనిపోడు. అది అర్థమైందా? మరి ఎవరి కోసం బతుకున్నామంట? నన్ను మా ఇంట్లో కొన్ని విషయాల్లో ఇలా మాట్లాడతారు. ఏమంటే, నీకు అవకాశం ఉన్నాయి, ఏది డబ్బులు తెచ్చుకోవడానికి, సంపాదించడానికి. ఉందా లేదా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎందుకు అని అడుగుతారు. ఏది వచ్చినా ఆయన మనం చూసుకుంటూ పోతాడో మనం ముందుకు వెళ్ళటం అంతే. అర్థమైందా? అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అది అంటే లోకంలో వ్యాపారస్తులు, క్రైస్తవులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉంటారు, ఉద్యోగులు ఉన్నారు. అర్థమైంది? వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఇబ్బంది కాదు, కష్టపడుతున్నారు కాబట్టి. సువార్థికుడి దగ్గర నీవైతే దైవజనుడా అన్నాడు కదా, ఇది 1 తిమోతి 6:9-10 దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, వీటిని ధనాపేక్షను ఏం చేయాలి? విసర్జించంటే, విసర్జించడం అంటే ఏంటి? కంప్లీట్గా సబ్జెక్ట్ మన ఆ సబ్జెక్ట్ జోలికి వెళ్ళకూడదు అన్నమాట. అది అర్థమలేదా? అందుకని దేవుని పిల్లలుగా మనం చచ్చిపోయామనంటే, బాప్తిస్మంలో చచ్చిపోయామంటే, ఇక మనము అనేవాళ్ళు మన అహం అనేది పనికిరాదు అనమాట. మీకు అర్థమైందా? అది ప్రభు కోసం బ్రతకాలంతే. ప్రభు కోసం బ్రతకడం అంటే ఆయన చెప్పిన దాన్ని అనుసరించడమే. ప్రభు కోసం బ్రతకడం అంటే ఏంటి? ఆయన చెప్పిన దాన్ని ఆచరించడం. ఆయన ఏం చెప్పారు? మనకు పని చేసుకోమన్నారు, భోజనం చేయమన్నారు. పని చేసుకుని భోజనం చేయమన్నారు. అంతే. పని చేసుకుని భోజనం చేయడం, మంచి పనులు చేయమన్నారు, చెడ్డ పనులు చేయొద్దన్నారు. ఏదైనా మంచి పనులు చేయమన్నారు, చెడ్డ పనులు చేయొద్దన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నారు. సమయాన్ని ఏం చేయమన్నారు? ఎందుకంటే మన సమయం అనేది రాదు కదా, కొచ్చైపోయిన తర్వాత ఏమవుదా? అందుకని కీర్తన 90:12లో నా దినములు లెక్కించుటకు నాకు నేర్పుము అంటే, భక్తిపరులు ఎప్పుడు కూడా దినాలు లెక్కేసుకుంటూ ఉండాలి. అర్థమైందా?
దినాలు లెక్కించడం మాకు నేర్పమన్నాడు. అంటే భక్తిపరుడు ఎప్పుడు కూడా తన జీవిత కాలాన్ని లెక్కలు వేసుకుని జీవిస్తూ ఉంటాడు భక్తిగా. లోకంలో వాడు ఇంకా అటు కోసం పట్టించుకోవడం, ఏం జరుగుతుందో తనకి దాన్ని గ్రహించడం, ఈరోజు సంతోషంగా ఉన్నామో లేదో చూసుకుంటాడు అంతే. అందువల్ల దేవుని పిల్లలుగా మనము పాప విషయంలో చనిపోవడం అని అంటే మిమ్మల్ని మీరే చనిపోయిన వారుగా ఎంచుకోండి, సజీవులుగా ఎంచుకోండి. చనిపోయిన వారుగా ఎంచుకోండి, సజీవులుగా ఎంచుకోండి. చనిపోయిన వారుగా ఎలా ఎంచుకుంటాం? అర్థమైంది. ఇప్పుడు చాలామంది అంటారు, నేను ఒక ఆయన దెబ్బలాడుతుంది, గొడవ వస్తుంది, నేను బైబిల్ పక్కనెట్టాను అనుకో నీ ఎంత చూస్తానంటాడు. అంటే నేను సావలేదన్నమాట బాప్తిజంలో. నేను అంతేనా? బైబిల్ పక్కన పెట్టడం ఏంటి, నీ ఎంత చూస్తానంటాం ఏంటి? అర్థమలేదా? బైబిల్ పక్కన పెడితే నేను నీ ఎంత చూద్దును అంటాడు. అంటే ఇంకా చావలేదన్నమాట. ప్రభు ఏం చెప్పారంటే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా తిప్పమన్నాడు. కొట్టుకొని వాడు అనిపిస్తాడు శిక్ష, మనం తిట్టాడంటే అని చెప్పి. మనం అయితే ఒకటి అడ్డుకుంటే 4 అందేసుకుంటాడు. ఒకటి అద్దుకున్నవాడు గొప్ప, 4 అద్దుకున్నవాడు గొప్ప. ఎవడ తక్కువవాడు? కాబట్టి ఆలోచించేది. 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపాన్ని ఏలనీయకండి. అంతే. అర్థమైందా? జీవంలోకి వచ్చిన తర్వాత పాపం అనేది మన మీద ఏం చేయకూడదు, ఏలుబడి చేయడానికి అవకాశం ఇవ్వకూడదండి. శరీరాన్ని పాపం చేయడానికి అవకాశం ఇవ్వకూడదండి. అది. మరియు మీ అవయములను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. అయితే మృతుల్లోని సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మేము తిరిగి లేసాం, చచ్చిపోయి లేసాం అని చెప్పేసి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించండి. మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. ఉదాహరణకి దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఏమండి, దేవాలయంలో ఈ సామాగ్రి తెచ్చి బెల్షాజర్ ఏం చేశాడంటే అందులో ద్రాక్షరసం పోసుకుని తాగి దేవతల్ని పూజించాడు ఆయన. నిజానికి దేవాలయంలోని వస్తువులను దేనికి వాడకూడదు? అపవిత్రతకి వాడకూడదు. దేవాలయంలో అవయవాలు దేవుని అయ్యి, దేవాలయంలో ఉన్న చెప్పేసి సమానము దేవుని. ఎప్పుడైతే ఈయన రాజుగారు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు, ఏదో నెబుకద్నెజరు మనవడు ఆయన, బెల్షాజరు పరిపాలన చేసినప్పుడు ఆయన దేవాలయంలో పట్టురన్న సరుకులు అని చెప్పేసి ఆ సామాగ్రి తీసుకొచ్చి అందులో ద్రాక్షారసం పోసి అర్థమైందా కర్ర దేవతల్ని పూజించారనమాట, రాయి దేవత. వెంటనే మెనే టేకెల్, నువ్వు లెక్కలో చూడగలవు, తేలిపోయావు, నీ రాజ్యాన్ని తీసేస్తున్నాను, నీ పని ముగించేస్తున్నాను, చచ్చిపోతావు అన్నాడు. దేవుని సామాగ్రిని దేవుని కొరకే వాడాలి. ఇప్పుడు మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించేమన్నాడు కదా, అవునా కాదా? మీకు అర్థమవుతుందా? సజీవ యాగం ఇస్తారు అంటే మనం ఎప్పుడైతే బాప్తిసం పొందామో, బాప్తిసం పొందిన కాడి నుంచి మన దేహము దేవునికి సమర్పించేసినట్టు లెక్క. దేవునికి బలిచ్చేసాం శరీరాన్ని. ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు, ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు దేహం అంటే మీ దేహం దేవుని వల్ల అనుగ్రహించబడి, ఏది మొదటి పత్రిక 6:18, జాగ్రత్తలకు దూరంగా ఉండండి, మీ దేహం జాగ్రత్తం కోసం కాదు ప్రభు కోసం అన్నాడు. దేహము ఎప్పుడైతే ప్రభువుకి అప్పగించేసామో, మనం కానుకల కీర్తనలో పాడతాం ఏమని, సమర్పణ చేయము ప్రభువునకు. ఏమేమిటి? నీ దేహము నీ దానము. అర్థమైందా లేదా? దేహము సమర్పించేసినప్పుడు దేవునికి సమర్పించేసినప్పుడు మళ్ళా పాపానికి ఉపయోగిస్తే, దేహం దేవునికి సమర్పించేసిన తర్వాత దేవునికి వాడుతుండగా మళ్ళా దేహం భౌతికమైన పాపానికి అప్పగించేసుకున్నాం అనుకోండి, భయంకరమైన సమస్యల్లోకి వెళ్ళిపోతాం. లోకంలో సేవకులు అనేబడే వాళ్ళు కూడా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, మీకు నాటు భాషలో చెప్తారు అనమాట, కొన్నాళ్ళు పవిత్రంగా దేవునికి వాడేశారు వాళ్ళు, మళ్ళా ధనం కలగగానే దేహాన్ని మళ్ళీ అపవిత్రమైన కార్యక్రమాలకు వాడారు, దేవుడు తీసి పడేస్తున్నారు. అది ఏలీ కుమారులు ఎలా తీసేసాడో యుద్ధంలో అలాగున చనిపోతున్నారు. రాజమండ్రిలో ఒక ఆయన, అసలు మీకు చెప్పకూడదు అన్నమాట,
అలాంటి దౌర్భాగ్యుడు అనమాట సంఘంలో వచ్చిన వాళ్ళతో పెరాలసిస్ వచ్చేసి పడిపోయి అర్థమైంది, మంచం మీదే అన్నీ. ఇంకా ఒక దేవుని పనివాడికి అలాంటి దుస్థితి రావడం అనేది దౌర్భాగ్యం. మీకు అర్థమైంది? అర్థమైంది. ఇలా ఎవరైతే దేవునికి మొదట్లో వీళ్ళందరూ కూడా భోజనం లేకపోయినా పనికి వెళ్ళకోకుండా సేవ మీదే, అంటే ఏమి ఇప్పుడు ఈ సంఘాలు ఏమి లేవు కాబట్టి ఇంటింటికి వెళ్ళి వాక్యం చెప్పి లైట్లు నెత్తి మీద పెట్టుకుని, ఇది మన నెహమ్యా కూటం కానీ మన కాకినాడలో బైబిల్ స్కూల్ ఉంది కదా, వాళ్ళు మా ఊరు పక్కనే వాళ్ళది, అంటే మా ఊరు దగ్గరలో అనమాట. వాళ్ళు నైట్లు చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, కాలువలు దూకి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి నైట్లు నెత్తి మీద లైట్లు పెట్టుకుని వెళ్ళి ఆయా ప్రాంతాల్లో పల్లెటూరులో స్వార్థ అందించారనమాట. మీకు అర్థమైందా? అలాగే యథార్థంగా తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు. కానీ ధనం వచ్చినా మదం వచ్చినా అని ఒక సామెత ఉంది లోకంలో. అప్పుడు ఎప్పుడైతే ధనం అనేది వస్తుంది మొదలెట్టిందో కొంతమంది, ఆయన కాదు, వాళ్ళు కాదు, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కాదు, ధనం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తమ దేహాన్ని పాపానికి అప్పగించడం మొదలుపెట్టారు. దేహాన్ని అంకితం చేసినప్పుడు అద్భుతంగా సేవ చేశారు, అద్భుతంగా పనిచేశారు. కానీ ఎప్పుడైతే ధనం అనేది వచ్చటం మొదలుపెట్టిందో వీళ్ళు పనికి అంటే సుఖభోగాలకు అలవాటు చేశారన్నమాట. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారనమాట. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీకు అర్థమైంది? అర్థం లేదా? ఇప్పుడు నేను 5 సంవత్సరాలు, ఇది ఇప్పటికి ఈ నెలకి ఎన్నో సంవత్సరం నేను బయలుదేరి 5వ సంవత్సరంలో అడుగెట్టాం నేను ఏజెన్సీకి వచ్చి. ఏ రోజుని ఇంత దెబ్బ తగలటం అనేది నా జీవితంలో తగల. మీకు అర్థమైంది? అర్థమలే? మన సేవకులు కార్లు పడిపోవడం, దెబ్బలు తగలడం, యాక్సిడెంట్లు అవ్వడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వాళ్ళకి వెనకాలేదు వాళ్ళ జీవితాన్ని ఎక్కడో మొత్తం మలినం చేస్తున్నట్టు ఉన్నారు. వాళ్ళు హెచ్చరికలు అనమాట. ఏంటయ్యి? సరి చేసుకోపోయావా చంపేస్తానని అర్థం. అది సరి చేసుకోపోయావా చంపేస్తానని అర్థం అనమాట. బోధించేవాడే సంఘం అనుకోండి, ఆదివారం 1 గంట ఇట్టారు కాబట్టి వాళ్ళు అంత ఆత్మీయంగా ఎదగరు. ఒక ఆయన మనం చెప్పాను నేను, మీరు ఆదివారం ఆరాధనకి వెళ్ళినంత కాదు, సహవాసం ఉండాలి ఆత్మీయంగా. ఒకడు ఆత్మీయంగా బ్రతకాలంటే కనుక ఏముండాలి? సహవాసం ఉండాలి. సహవాసం ఉంటేనే అభివృద్ధి అవుతామండి. ఆత్మీయమైన అభివృద్ధి అవుతాం. సహవాసం లేకుండా అభివృద్ధి అవుతారు ఎవరైనా? అపోస్తులు బోధ ఎందును సహవాసం, బోధ ఇంటమే కాకుండా బోధను అనుసరించే వారితో కలిసి జీవిస్తేనే మన జీవితం మారుతుంది. హెచ్చరికగా తీసుకునే దానికంటే కూడా దేవుడు కాపాడాడంట తీసుకున్నారు. ఆ స్టీవెన్స్ అన్నవాడు ఉన్నాడు, ఒకడు పాటలు పాడతాడు, ఆడు దుర్మార్గుడే. అర్థమైందా? వాడి కారు తిరగబడింది, మీకు తెలుసలేదు, చచ్చిపోయేవాడు బతికాడు. తెలుసా మీకు? స్టీవెన్స్ అనేవాడు పాటలు పాడతాడు, ఒక ఆయన క్రైస్తవుల్లో. అది కాబట్టి మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. కానీ కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకున్నాడు. అర్థమైందా? కారు తిరగబడిపోయింది. కారు ఇలా తిరగబడిపోయింది, దేవుడు మమ్మల్ని కాపాడని పెట్టాడు. నేనేమనుకున్నానంటే ఇది దేవుడు కాపాడడం కాదు, మార్చుకోపోతే నేను చంపేస్తానని హెచ్చరిక అనే సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాలు తెలుసు కాబట్టి. నాకు క్రైస్తవులకి ప్రవక్తల గ్రంథాలు తెలియదు కాబట్టి అర్థమైందా? హెచ్చరిక. రాత్రి కూడా ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది, ప్రార్థన చేసాం. ఆయనకి ఏంటి, ఆయన వెళ్తా పడిపోయి పిలికిలు వేసి చాలా ప్రమాదం అయిందండి. ఆయన మనకేంటి, నాకేం వెలుగుతుంది? కాబట్టి మీరు ఎలా జాగ్రత్తగా ఉండండి, దేవుడి సహాయం ఉంటుంది అని చెప్పారు. నాకేం వెలుగుతుంది? అది జబ్బు చేసి పడ్డాడంటే హాస్పిటల్కి వెళ్ళాడు కొంతమంది. హాస్పిటల్కి వెళ్ళి ఒక 4 రోజులు ఉండి వచ్చాడు ఒక ఆయన. అది ఏమంటాం? తిరిగి తీసుకొచ్చాడు దేవుడు అంటే హెచ్చరిక చేశాడు అనమాట. ఎందుకంటే మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మంచం ఎక్కించానన్నారు. మంచం ఎక్కించడం కూడా ఏంటి? హెచ్చరిక అనమాట. మార్చుకో అని అర్థం. వీళ్ళేమో మురిసిపోతున్నారు, దేవుడు కాపాడేసాడు నన్ను ప్రమాదాల నుంచి. అర్థమవుతుందా? ఇది కొద్దిమందికే అర్థమవుతుంది. ఈ విధానాలు కొద్దిమందికే. మరి అందుకే గమనించండి, మీరు ఎంత దానిలో ఆలోచించేయండి అంతే. ఒక్కరు కనుక మనం ప్రభు కోసం ప్రయాసపడితే అద్భుతమైన పని చేయొచ్చండి. అది మనకి ఏం నేర్పారంటే ఈ నేర్పారు.
దైవ సేవకుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే శాస్త్రుల పరిచయలాగా అగ్రపీఠాలని కూర్చోవాలి. అర్థమైంది? రాధన్ గారు మాట చెప్పేవారు, వాక్యం చెప్పిన తర్వాత వాక్యం చెప్పినోడు అన్నం వడ్డిస్తుంటే ప్లేట్లన్నీ తీసేయాలి, అది అలాంటివి ఎన్నుకోవాలి అని అనమాట. ప్లేట్లు తీసే పని వేరే వాళ్ళకి చెప్తారు కదా, కానీ వాక్యం చెప్పిన తర్వాత ప్లేట్లు తీయగలిగేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడే తగ్గించుకున్నవాడు అన్నమాట. అర్థమైనా అర్థమలేదు? మరి మనకేం నేర్పారు? ఈ పని చేయడం నేర్పలే. నేను చాలామంది బహిరంగ మీటింగ్ పిలుస్తూ ఉంటారు నన్ను. సర్వసాధారణంగా మే నెలకు వచ్చేటప్పటికి మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరొకరు బహిరంగ మీటింగ్లు పిలుస్తారనమాట. బహిరంగ మీటింగ్లు పిలిచినప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్త ప్రాంతాల్లో వెళ్తాను. వెళ్ళి అక్కడ వెళ్ళేటప్పటికి కొన్నిసార్లు ఏమవుతాయంటే ఆ కుర్చీలు అలా మూటెట్టుకుని ఉండాలంటే అలా చదవరు అనమాట. నేనేం చేస్తానంటే బ్యాగ్ అక్కడ పడేసి పక్కనే బైబిల్ కన్నా ఒక పక్కన పెట్టి కుర్చీలు చదివేస్తూ ఉంటాను. అప్పుడు ఏం చేస్తారు, మిగతా వాళ్ళు నుంచుని చూసే వాళ్ళు ఏం చేస్తారు, సార్ మీరు స్పీకర్ అండి బాబు, మీరేంటి పని అన్నారు. మరి టైం అవుందా లేదా, అలా నుంచుని చూస్తారేంటి అయ్యింది అని చెప్తాను. అంటే తప్ప అదేనా పాపమా? పని చేయటం అనేది యేసుప్రభు ఏం చేశారు? పరిచయం చేయించుకోవడానికి వచ్చారా, పరిచయం చేయడానికి వచ్చారా? మరి కాలు కడిగారు కదండి, మరి తగ్గింపు ఉండాలి కదండి. అవసరమైన కదా, అవసరమైనప్పుడు తగ్గించుకోవాలా వద్దా క్రైస్తవుడు? అది అందుకని దేవుని పనిని మనకు విలువ ఎలా వస్తుంది అంటే వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది. మీకు అర్థమైంది? మనం టచ్ చేయడం ద్వారా, మంచి కారులో దిగడం ద్వారా వచ్చే ఆ ఘనత ఏంటో తెలిసేది, అది డబ్బుని బట్టి వచ్చేది. ఆ ధనాన్ని బట్టి గౌరవించేది, ధనాన్ని బట్టి గౌరవించే సెపరేట్గా ఉంటారు వాళ్ళు. కానీ దేవుని పనులు యేసుప్రభుని బట్టి, యేసుప్రభులాగా బ్రతికిన అపోస్తులను బట్టి ఆ కోణం చూసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా? అదనమాట. అందుకని నా భార్య ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, నీకు ధనమే ఉంటే ఎంతమంది కూడా ఉండి అంటారు, నాకు వద్దది అంటారనమాట. అది వద్దు. వ్యక్తిత్వాన్ని బట్టి, మంచి పనిని బట్టి గౌరవించే వాళ్ళు కావాలి మనకి. నేను అంతే కదా, లోకంలో నువ్వు దరిద్రుడు అయిన తర్వాత గొప్పోడు అయ్యవనుకోండి, అందరూ నిన్ను నమస్కారం చేస్తారు. అది అవసరమా? దరిద్రుడు ఉన్నప్పుడే కదా నీ వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించాలి. నేను అర్థమైంది అర్థమలేదు. కాబట్టి లోకం యొక్క గౌరవం యేసుప్రభు పొందలేదు, తెలుసా మీకు? అసలు లోకం యొక్క గౌరవాన్ని యేసుప్రభు పొందాలనుకుంటే ఆయన తర్వాత ఎవరు లేరు, ఇంకా ఉన్నారా? చేసే అద్భుతాలు మహత్కార్యాలు బట్టి ఆయన ఎక్కడ కూర్చోబెడుతురు అలా ప్రపంచంలో. కాబట్టి అందుకే నేను మనుషుల వల్ల వచ్చే ఘనత నేను కోరలేదు అన్నాను. మనుషులు వచ్చే ఘనతను ఏం చేయలేదంట, కోరలేదన్నారు. అందుకే దేవుని పిల్లలుగా పని మనం క్రైస్తవులమైనప్పుడు మనం ఎంతో తగ్గించుకుంటేనే కానీ మనం ఎక్కువ పని చేయలేము. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. మొదటి పత్రిక 6వ అధ్యాయం. దేవుని పని అంటే అర్థమైందా? దేవుని పని అంటే చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే ప్రపంచంలో ఇంకేదైనా గొప్పదైనా ఉందంటే దేవుని పని అండి. కానీ అనేక మందిని మనం సంపాదించుకోవాలంటే కనుక మనం ఎంత తగ్గించుకోవాలో చెప్పాడండి. కొరింథీ పత్రిక 1వ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనమండి. నేను అందరి విషయమై స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికీ నన్ను నేనే దాసుడు. అంటే బానిస అని అర్థం. డూలోస్ అన్నాడు గ్రీకులో. డూలోస్ అంటే బానిస అని అర్థం అనమాట. అనేక మందిని సంపాదించుకోవడానికి ఆయన ఏమయ్యాడంట, బానిస అయ్యాడంట, దాసుడు అవ్వడానికి. మన వాళ్ళు అందరూ హెచ్చించుకుంటూ ఉంటారు, శాస్త్రులు పరిచయలాగా. హెచ్చించుకుంటే పని జరగదు. బానిసగా చేసుకోగలిగితేనే మనం ఎక్కువ పని చేయగలిగటానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవం అనేది మనకు నేర్పట్లేదు. అర్థమైనా తగ్గించుకోవడం నేర్పట్లేదు. మీకు అర్థమైనా అర్థమలేదా? అందువల్ల దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులైన మనందరం కూడా మన ప్రభుని మాదిరి పెట్టుకోవాలంతే. అసలు పాదాలు కడగటానికి ఆయన అదే కాళ్ళు కడిగి టవలు తీసుకుని తుడిచారంటే వాళ్ళు చలించిపోయారు. వాళ్ళు అయ్యో ప్రభు నువ్వు మా పాదాలు కడగొద్దు ప్రభు అన్నారు. ఆయన తగ్గింపు యోహాను సువార్త 13వ అధ్యాయం కదా. మరి నేడు క్రైస్తవులు హెచ్చించుకున్నారా, తగ్గించుకున్నారా? హెచ్చించుకుంటున్నారు. కాబట్టి పని పెద్దగా ఎక్కువ జరగట్లే. అందుకని దేవుని పిల్లలుగా తగ్గింపు అనేది చాలా అవసరం ఉంది. మన ప్రభువులాగా జీవించడం అని అంతే లేదు. రోమపత్రిక 6వ అధ్యాయం. అందువల్ల మన సాధనాలని అంటే మన యొక్క దేహ అవయవాల్ని తీసుకెళ్ళి మళ్ళా పాపానికి అప్పగించకూడదండి. అది బాప్తిస్మం ద్వారా పాపాలు క్షమించబడ్డాయి.
మళ్ళీ ఇదే శరీరంలో మళ్ళీ ఏమేయకూడదు, పాపం అనేది వేయకూడదు అన్నమాట. అలాగనే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నమాట. అర్థమైంది మీకు? పాపాన్ని మళ్ళా అంటే పరిశుద్ధమైన తర్వాత, దేహం దేవునికి సమర్పించిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, దేవునికి సమర్పించుకున్న తర్వాత దేహాన్ని మళ్ళా పాపానికి, ఈ దేహం మీద పాపం ఏలుబడి చేయకూడదు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించేయండి మీరు. అంతే, ఎంత ప్రత్యేకంగా జీవించాలో మీరు ఆలోచించేయండి అంతే. 6వ అధ్యాయము 14 వచనం. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అది ఎప్పుడైతే క్రైస్తవులు అయ్యారో, క్రైస్తవులు అయినటువంటి వారి మీద పాపం ఏం చేయదు, ప్రభుత్వం చేయదు, ఏలుబడి చేయదు మన మీద. పాపం వల్ల మనకి ఏమి నష్టం రాదు. పాపం అంటే పాపం వల్ల నష్టం రాదంటే, పాపం మనం ఎప్పుడైతే జీవంలో ఉన్నామో, క్రీస్తులో ఉన్నామో, ఇంకా మన మీద పాపం వల్ల అనుభవిస్తున్నారు కదా లోకంలో జనం, ఆ ప్రభావం మన మీద ఏమి ఉండదు అనమాట. ఆ పరిస్థితులు మనకి రాకుండా ఉంటాయంట. పాపం ప్రభుత్వం చేసింది అనుకోండి, ప్రమాదం. అవునా కాదా? మన మీద జీవం ప్రభుత్వం అంటే యేసుప్రభు ప్రభుత్వం చేశారనుకోండి, మనకి పాప ప్రభావం వల్ల వచ్చే మనకేమి సంభవించవు అన్నమాట. 15వ వచనం. అట్లయిన ఎల్ల కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనగు వారు కామని పాపం చేయదుమా? అంటే కృపలో ఉన్నామని పాపం చేస్తామా? దేవుడు కనికరించాడు కదా అని చెప్పేసి పాపం చేయడం మొదలెడదామా? వద్దు. అది అన్నిటికీ కూడదన్నట్టు చూడమాట. అది అండర్లైన్ చేసుకోండి. అది అన్నిటికీ కూడదనే మాట ఉంది చూడండి. కాబట్టి మనకు బాగుంది కదా, ఆత్మీయ జీవం అంటే మనం దేవుని దేవాలు బాగున్నాం, క్షేమంగా ఉన్నాం అని చెప్పేసి, సర్వసుఖం ఉంది అని చెప్పేసి మనం జాగ్రత్తగా మనం ఏమైనా లోకంలోకి వెళ్ళాము అనుకోండి, మన పని అయిపోయినట్టే. పాపం చేయదుమా అనే మాట చూడండి. అది చూడండి, పాపం చేయదుమా, అది అన్నిటికీ కూడదు. అంటే పాపం చేయమనా చేయొద్దనా? అది లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది చావు నిమిత్తంగా, పాపానికి కానీ నీతి నిమిత్తంగా విధేయత కానీ దేనికి మీరు లోబడుతురు దానికి దాసులు అవుతారని మీరు ఎరగరా? అవునా కదా? పాపం చేసేవాడు పాపానికి దాసులు అవుతాడు, నీతికి దాసులు అయ్యేవాడు నీతికి దాసులు అవుతాడు. అప్పుడు మనం దేనికి దాసులు అవ్వాలి? నీతిగా, పాపానికా? నీతికి కాదు. పాపం నుండి విమోచించబడి నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం. పాపం నుండి క్రైస్తవులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి విడుదల పొందారు? పాపం నుంచి విడుదల పొంది నీతికి ఏమయ్యారు? దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుతున్నాను, వివరిస్తున్నానండి. పైకి చెప్పిందంతా వివరిస్తున్నాడు ఇక్కడ ఎవరు? పౌలు గారు. మనుషు రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమం చేయటకి, అపవిత్రతకి, అక్రమానికి మీ అవయవాలను దాసులుగా ఎలాగ అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించారు. ఒకనాడు మనం బాప్తిసం పొందక ముందు ఈ శరీరాన్ని ఎలా వాడామో మనకు తెలుసు. అపవిత్రతకి, అక్రమానికి వాడాము. ఇప్పుడు క్రైస్తవులం అయిన తర్వాత అదైన పరిశుద్ధత కలుగుటకే నీతికి దాసులుగా అప్పగించండి అన్నమాట. ఇదే శరీరం పాపం చేసాం, ఇదే శరీరంతో నీతిని అనుసరించాలి, పరిశుద్ధతను అనుసరించాలి. మీరు పాపానికి దాసులు నీతి విషయమైన నిర్బంధం లేని వారే ఉన్నారు. అప్పటి క్రియల వల్ల మీకు ఏం పాలన కలిగిను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతం మరణమే కదా అన్నాడు. ఇప్పుడు మనం పాపం చేసినప్పుడు, బాప్తిసం ముందు పాపం చేసినప్పుడు ఆ పనులన్నీ ఇప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత చెప్పుకోవడానికి సిగ్గా కాదా? సిగ్గుపడుతున్నామా లేదా? ఆ రోజు మనం ఆ తప్పు చేసాము అని చెప్పేసి సిగ్గుపడుతున్నాము. పాపం సిగ్గుపరుస్తుంది, నీతి ధైర్యాన్ని ఇస్తుంది, ధైర్యంగా నిలబెడుతుంది. అందుకని పాపం మానేయమన్నాడు. పాపం జోలికి వెళ్ళొద్దు అన్నాడు. పాపం చేయకూడదు అన్నాడు. అంతే. ఇంకా పాపంలో నిలిచేది అట్లా రాదు. పాపం విషయమే చనిపోయిన మనం పాపంలో నిలిచి ఉండకూడదు, ఈ దేహం మీద పాపం ఏలుబడి చేయనివ్వకుండా ఉండండి అని చెప్పేసి అద్భుతంగా నిజంగా ఆరోగ్యమో ఆలోచించగలిగితే అద్భుతంగా ఉంటుందండి. క్రైస్తవుడు అయిన తర్వాత మన దేహాన్ని ఎలా ఉపయోగించాలో ఆరోగ్యం మీరు కంట చేస్తే, ఆరోగ్యం కనుక మీరు కంట చేస్తే దేహాన్ని ఎలా వాడకూడదో మనకు అర్థమవుతుందండి. మీరు పాపాన్ని చూడండి, అక్కడ వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటి మీకు ఫలము, దాని అంతం నిత్య జీవం. చూసారా? చెడు పనుల వల్ల మరణము, మంచి పనుల వల్ల జీవము, పరిశుద్ధత నిత్య జీవం అన్నమాట. దాని ప్రతిఫలం ఎలా అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఎలా అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము.
అది కాబట్టి మళ్ళీ పాపం చేయకండి. అదే బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ పాపం ఏలుబడి చేయనివ్వకండి. పరిశుద్ధతని నీతిని ఏలుబడి చేయనివ్వండి అన్నాడు అనమాట ఆరాధ్యంలో. మీకు అర్థమైందా? నీతిని ఏలుబడి చేయనివ్వండి, పాపాన్ని ఏలుబడినివ్వకండి. పాప విషయమై చనిపోయాం కదా, పాప విషయమై చనిపోయిన మనము ఇక పాపంలో ఎలా జీవించదుము ఆలోచించేయండి దేవుని. క్రైస్తవుడు దేహం పైన పాపాన్ని ఏలుబడి చేయనివ్వకూడదు.